లేదు. ఓం. అందరికీ నమస్తే. ఈరోజు తెలుసుబోయే వేద మంత్రము ఓం వృషాహ్యసిరాదసే జిగ్నిషే వృష్ణితేశవః స్వక్షత్రం తే దృషన్మనః సత్రాహ ఇంద్రపౌంస్యం. ఋగ్వేద మంత్రము. భావము: ఐశ్వర్యాన్ని కోరుకునేవు మానవా, నిజంగా నీవు బలము వీర్య సంపన్నుడవు. చూడండి, ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మానవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. మరియు సమర్థుడవు, కర్మ చేసి సిద్ధి పొందుటకే నీవు జన్మించావు. నీ శక్తి సుఖాలను వర్షిస్తుంది. నీకు ఇతరులను ఆపదల నుండి రక్షించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీకు నీ తప్పిదాలను కూడా సరిదిద్దుకునే యుక్తి ఉంది. నీ మనస్సు చాలా ప్రౌఢమైనది, శక్తివంతమైనది, పుంస్తము, శౌర్యము, సత్యాచరణాది సద్గుణవంతము అయి ఉన్నది. చూడండి, ఇక్కడ భావములో మన యొక్క మనస్సు గురించి, అలాగే మానవ జన్మ గురించి, మన లక్ష్యము, మన సామర్థ్యాలు, వీటన్నిటి గురించి కూడా పరమాత్ముడు చెప్తున్నాడు. తర్వాత వివరణ, గురువుగారి యొక్క వివరణ విందాం. జీవులు చాలా దుర్బలమైన వారుగా లోకము సాధారణంగా భావిస్తుంది. అంటే ఇక్కడ జీవులంటే మానవులని గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా చాలామందిలో మనం ఒక దుర్బలమైనటువంటి వారము, మన చేత ఏమీ కాదు అని మన భావన చాలామంది చేస్తుంటారు. అయితే వేదము ఈ మంత్రములోని జీవుని యొక్క వాస్తవిక బల సంపత్తిని వివరించింది. వాస్తవానికి భగవానుని యొక్క సృష్టి రచన, అందులో ఈ మానవ సృష్టి చాలా అద్భుతం. చూడండి, భగవంతుని యొక్క సృష్టిలో ఈ మానవ సృష్టి మహా అద్భుతం. మరి ఆ జీవులు చేసే సృష్టి కూడా చాలా అద్భుతం. అంటే ఇక్కడ మానవులు చేసేటటువంటి సృష్టి అనేదంటే ఇక్కడ మానవుడు కూడా ఏం చేస్తాడు, తన సొంతంగా కొన్ని క్రియేట్ చేస్తాడు. అవి చాలా అద్భుతం. అగ్ని రగిలించడం, నూతులు త్రవ్వడం, నదులు ఆనకట్టలు కట్టి కాలువలు త్రవ్వడం, వ్యవసాయం చేయడం, ఇల్లు కట్టడం మొదలైనవి నేడు చాలా సాధారణమైనవిగా కనపడుతుంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మొట్టమొదటగా ఆ పనులు చేయబడినటువంటి కాలంలో అవి మెదడును ఎంత కష్టపెట్టి ఉంటాయో, అవి ఎంత కష్ట సాధ్యమై ఉంటాయో మనకు అర్థమవుతుంది. రైలు, టెలిగ్రాము, ఓడ, విమానం, ఫోను, విద్యుత్ దీపాలు, నూనె, నెయ్యి తయారు చేయడం, అన్నం వండటం, బెల్లము, పంచదార, పలహ ఆహారాలు, బంగారు ఆభరణాలు, కార్లు, పెట్రోలు, కిరసనాయిలు, ఇత్తడి, రాగి పాత్రలు, లోహాలతో ఉపకరణాలు, శస్త్ర అస్త్రాలు, వివిధ లోహాల భస్మాలు, సిమెంటు ఉపకరణాలు, ఇలా ఎన్నని లెక్క పెట్టాలి. ఇవన్నీ కూడా మనిషియే సృష్టించాడు. చూడండి, ఇక్కడ భగవంతుని సృష్టి చాలా అద్భుతం. అందులో మనుష్యుడు చేసేటటువంటి సృష్టి ఇవన్నీ ఉన్నాయే, ఇవి కూడా ఒక అద్భుతమే, ఏం సామాన్య విషయం కాదు. ఇవన్నీ మనిషి మేధస్సులో నుంచి వచ్చినటివి, ఎంత అద్భుతమో చూడండి మానవుడు. కాబట్టి మనిషిని చిన్నో పెద్దో ఒక బ్రహ్మగా అంగీకరించడంలో కూడా తప్పేమీ లేదు. అంటే ఈడు మనిషి అనేవాడు కూడా ఒక బ్రహ్మ. అంటే ఏమిటి, ఇక్కడ సృష్టికర్త అని, అంతే. వీడు కూడా కొన్ని క్రియేట్ చేసి సృష్టిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మేము ఈ వీడియో ద్వారా మీకు అందరికీ వినిపించగలుగుతున్నాం యూట్యూబ్ ద్వారా. ఇది కూడా ఒక సృష్టి, మనిషి చేసినది. కాబట్టి ఇతను కూడా ఒక బ్రహ్మ, చిన్న పెద్ద బ్రహ్మలుగా మనం అంగీకరించడంలో తప్పేం లేదని గురువుగా. అంటే ఆ బ్రహ్మ కాదు, ఇతను ఒక బ్రహ్మ, అంతే, సృష్టిస్తాడు ఇతనికి సంబంధించినది. అయితే ఈ వస్తువులన్నిటినీ మనిషి తన కోసం, తనలాంటి మనుషుల కోసం, సుఖం కోసం నిర్మించాడు. అందుకే ఈ వేదమంత్రము, ఓ మనీషి, నీవు నిజంగా సుఖాలను వర్షింపచేసేవాడవు అని ప్రస్తుతించింది. అంటే మనిషిలో ఈ సుఖాలను వర్షింపజేసే శక్తి ఉంది. ఒక మనిషిలో అంత శక్తి ఉంది అని చెప్తుంది. అసలు మనిషి స్వభావమే తనకు తాను సుఖించడము మరియు
ఇతరులకు సుఖము కలిగించడం. అయితే ఇక్కడ స్పష్టంగా మనకు గురువుగారు చూడండి ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మనిషి యొక్క స్వభావం ఏమిటంటే తను సుఖంగా ఉండడం, ఇతరులను కూడా సుఖంగా ఉంచడమే తన స్వభావము. ఇది వాస్తవంగా ఉన్న స్వభావం. మరి ఈ స్వభావము చేతనే మనిషి ఎన్నో సుఖ సాధనాలను నిర్మించి అందరికీ సుఖాన్ని కలిగించాడు. అలా కాక మనిషి స్వార్థపరుడై కేవలము తన జీవిత సాధనయే లక్ష్యంగా చేసుకుంటే లోకములో ఎంతో భయంకరమైనటువంటి సంఘర్షణ తలెత్తేది. మరి మనిషి ఎప్పుడైతే ఇతరుల యొక్క సుఖాలను కూడా విచారిస్తాడో అప్పుడే అతడి సహాయకారులైన పరివార జనమెంతో వృద్ధి చెంది వెంట నడుస్తుంది. చూడండి, మనిషి కేవలము తన సుఖం కోసమే ప్రయత్నం చేస్తే అతని వెంట ఎవరూ రారు. తను సుఖపడుతూ తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖపడాలనేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాడో అతని వెంట పరివార జనం నడుస్తుంది అని చెప్తున్నాడు. దానితో అతడు కూడా సర్వ సమృద్ధుడు అవుతాడు. లక్ష్య సిద్ధిని చేకూర్చే సాధనాలను సమీకరించుకోవడం మనిషి ప్రథమ కర్తవ్యం. అయితే ఇక్కడ మనము మానవులుగా మన లక్ష్యం ఏమిటి అని తెలుసుకొని ఆ లక్ష్య సిద్ధిని పొందడానికి తగినటువంటి సాధనాలను సమకూర్చుకోవాలి. ఇది ప్రథమ కర్తవ్యము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ విధంగా చెయ్యాలని కార్యసిద్ధి పొందేందుకు నీవు జన్మించావు. నువ్వేం ఊరికే కాదు. ఎందుకు మనుష్య జన్మ వచ్చిందంటే నీవు సిద్ధి పొందడానికి, కార్యసిద్ధి, నీ లక్ష్య సిద్ధి నువ్వు పొందాలి. పొందడం కోసమే మనుష్య జన్మ వచ్చిందని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. మరి మనిషిని వేదము ఎన్నో వేల ఏళ్ల క్రిందటనే ఉత్సాహపరిచింది. ఈ విధంగా నీవు కార్యసిద్ధి కొరకే పుట్టావు అని వేదము మనకు ఉపదేశం చేస్తుంది. అసలు నరత్వం సిద్ధించింది కూడా ప్రపంచానికి అవసరమైనటువంటి సుఖ సామాగ్రిని ఉత్పత్తి చేసి దాని ద్వారా అభివృద్ధి పొందేందుకే. చూడండి, ఈ విధంగా మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నిటినీ మనము ఉపయోగించి, మన మేధస్సును ఉపయోగించి అందరికీ సుఖం వచ్చేటటువంటి సాధనాలను తయారు చేయడానికే మనకు మానవ జన్మ వచ్చింది. అభివృద్ధి పొందేందుకే వచ్చింది, కానీ పతనం చెందడానికి కాదనే విషయంగా ఇక్కడ వేదము మనకు పరమాత్ముడు ఉపదేశం చేస్తున్నాడు. మానవులమైన మనమంతా మన పూర్వీకుల బుద్ధి వైభవాన్ని, వృత్తి కౌశలాన్ని గ్రహించి ఎన్నో విధాలుగా ప్రయోజనాలను పొంది ఉన్నాం. సాపేక్షకంగా పూర్వుల కంటే మనము భావితరాల కోసం ఎంతో సంపదను కూడబెట్టి వారికి ఇయ్యడంలోనే మన జీవన సాఫల్యత ఇమిడి ఉంది. మరి మనం ఇప్పుడు జీవిస్తున్నాం, మరి మనము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఏమి ఇస్తున్నాం, అక్కడే మన జీవితము సార్థకత అనేది ఇక్కడ ఇమిడి ఉంది అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఊరికే నువ్వు అనుభవించి పోవడమే కాదు, నెక్స్ట్ జనరేషన్కు నువ్వు ఏమిచ్చిపోతున్నావు, కొత్తదనాన్ని ఏమి వారికి సుఖ సాధనాలను ఏర్పాటు చేసి వెళ్తున్నావు, అది ఇంపార్టెంట్. అక్కడే నీ జీవన సాఫల్యత ఇమిడి ఉంది. పశు సమూహాలలో సామాజిక జీవన ఛాయ ఎంతో కొంత ఉంటుంది, కానీ ఒకరి సుఖదుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం, తమ సంతానానికి తాము కూడబెట్టిన సుఖ సామాగ్రిని దాచిపెట్టి వారికి భద్రంగా ఇయ్యడం అనేది మానవ సమాజంలో కనపడే ఏ సహజ లక్షణాలు ఉన్నాయో అవి పశు సమూహాలలో కనపడవు. చూడండి, ఈ విధంగా మానవునిలో ఒక విశిష్టత అన్నమాట. తనతో పాటు తన కుటుంబానికి ఎంతో కొంత కూడబెట్టి ఇస్త్రిపోతూ ఉంటారన్నమాట. ఇది జంతువుల్లో కనపడదు, అది ఒక మానవునిలోనే కనపడుతుంది. మానవుడు జన్మ సాఫల్య సిద్ధి కోసమే జన్మించాడు. చూడండి, ఇక్కడ మనము మన యొక్క జన్మ సాఫల్య సిద్ధి కోసమే జన్మించాం, కానీ ఆ సాఫల్యం కోసం కాదు అని వేదము దృఢ విశ్వాసంతో నేడే మన విజయమని అధర్వణ వేదం దృఢంగా చెప్పింది. అవును, నిజమే. విజయం కోసం రేపటి వరకు ఎందుకు నిరీక్షించాలి? మరి రేపన్నది ఎలా ఉంటుందో కదా. అయితే నేడే విజయం సిద్ధించాలంటే బలము ఎంతో అవసరం. అది వృష్టితే శవః అంటే ప్రబలంగాను సుఖదాయకంగాను ఉండాలి అని వేదము సూచించింది. ఎందుకంటే ఆ బలము
తప్పిదాలను సరిదిద్దుకునే రీతిలో ఉండాలి. అప్పుడే అది సుఖదాయకము కాగలదు. అలా కావాలంటే మానవుడా, నీ మనస్సు ప్రౌఢము మరియు సదాచరణయందు వీరత్వము సమన్వితమై ఉండాలని హెచ్చరించింది. చూడండి, మనము రేపనేది లేదు, ఈరోజే నీ విజయం దాగి ఉంది. నువ్వు దానికోసం నీ మొత్తము శక్తిని, బలాన్ని అంతటిని ఉపయోగించి ఆ విజయాన్ని పొందు అని చెప్పేసి ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు. దానికోసం ఏం కావాలి? నీ మనస్సు ప్రౌఢమై ఉండాలి, సదాచరణ యందు వీరత్వ సమన్వితమై ఉండాలని పరమాత్ముడు హెచ్చరిస్తున్న. దానికి కావాలంటే, మన లక్ష్య సిద్ధి పొందాలంటే మనకు మనస్సే ప్రధానమైనటువంటిది. ఆ మనస్సు ఎలా ఉండాలి? చూడండి, ఇక్కడ సదాచరణ యందు వీరత్వం సమన్వితమై ఉండాలని, ప్రౌఢము కలిగి ఉండాలని, ఉత్సాహం కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నది. మరి ఈ చివరి వాక్యములో మానవుని యొక్క జీవన సామర్థ్యము చెప్పబడింది. దీనిని ఎన్నడూ విస్మరించరాదు. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ నిజంగా సత్యహీనమైతే అప్పుడది తన స్వస్వరూపాన్నే కోల్పోతుంది. మరి ఆ విధంగా ఆ ఆత్మ సత్యస్థితి నుండి పతనమైతే ఆత్మకు పాపస్పర్శ ఏర్పడుతుంది. దాని వలన ఆత్మకు ఆత్మికమైనటువంటి మృత్యువు కలుగుతుంది. దాని వలన ఏ లక్ష్య సాధనం కోసం ఆత్మ ఈ లోకములోకి వచ్చిందో అది సిద్ధించక వంచితమవుతుంది. చూడండి, అంటే ఇక్కడ ప్రధానంగా ఈ మంత్రంలో మనకేం చెప్తున్నాడంటే, నువ్వు మానవునిగా పుట్టినావు, నీ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా సిద్ధి పొందాల్సిందే. లేకపోతే నువ్వు పతనమవుతావు, వంచితమవుతావు, నీ ఆత్మ పతనం చెందుతుంది. నీ సామర్థ్యం ఏదో నీకు తెలియకపోతే నువ్వు కిందికి జారిపోతావు, పాపకార్యాలు చేసి కిందికి పడిపోయి వంచితమవుతావు, ఆత్మ మృత్యువు దగ్గరికి పోతుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తాం. ఆత్మ మృత్యువు దగ్గరికి పోవడం అంటే ఏంటి? పతనం చెందడం అని, అంతే, అంతకంటే ఇంకొకటి ఏం కాదు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ ఆత్మ ఇట్లా పతనం చెందడం అంటే, ఆ మానవుడు తనకు కలిగినటువంటి, తన లోపల ఉన్నటువంటి సామర్థ్యాలను, తన శక్తిని అంతటిని గుర్తించలేకపోవడము, అలాగే తన యొక్క లక్ష్య సిద్ధిని కూడా తెలుసుకోలేకపోవడం వల్ల ఈ విధంగా పతనం చెంది వంచితమవుతాడు, మృత్యువు దగ్గర పడతాడు అని చెప్పి పరమాత్మ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనలో అనంతమైనటువంటి, ఇక్కడ నీ గురించి తెలియజేస్తున్నాడు, మానవుని గురించి పరమాత్మ. నీలో చాలా శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నీ లక్ష్యాన్ని నువ్వు చేరేందుకే, సిద్ధి పొందేందుకే పుట్టినావు. మరి దానికోసం రేపు మర్నాడు అనాకు, ఈరోజే నువ్వు నీ శక్తి మేరకు బలం ఉపయోగించి ప్రయత్నం చేసి నువ్వు విజయమును పొందు అని చెప్పేసి, నీ లక్ష్య సిద్ధిని నువ్వు చేరుకో, నీ జన్మ సాఫల్యతను నువ్వు పొందు అని, మన యొక్క లక్ష్యమును మనం చేరడానికి మన దగ్గర అన్ని రకాలైనటువంటి శక్తి, సామర్థ్యము, అన్ని ఓర్పు, మన తప్పులు సరిదిద్దుకునేటటువంటి సామర్థ్యం కూడా మన దగ్గర ఉన్నది అని చెప్పేసి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మానవ శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకొని తన లక్ష్యం అంటే ఏంటి? భగవంతుని సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారం పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్.